హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రవంతి స్వామి బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. సో అందరికీ గుడ్ మార్నింగ్. నేనైతే వాకింగ్ అని చెప్పి టెర్రస్ పైకి అయితే వచ్చేసిన. మంచు అయితే విపరీతమైన మంచు పడుతుంది. మీకు చూపిస్తాను చూడండి. బాగా చల్లగా ఉంది, ఎండ కూడా సరిగ్గా రావట్లేదు. చూపిస్తాను చూడండి. ఇప్పుడు వస్తుంది. ఒక్కసారి చూడండి మంచు ఏం పడుతుంది అసలు. సూర్యుడు ఇప్పుడు వస్తున్నాడు. సూర్యకిరణాలు చూడండి ఎట్లా పడుతున్నాడు. సూర్యుడు ఇప్పుడు వెళ్తున్నాడు. టైం వచ్చేసి 8 అయిపోతుంది. వాళ్ళు చూడండి ఖాళీ కూర్చోవడానికన్నా అట్లా చైర్లు వేసుకుంటారు అనమాట పైన. ఫ్రెండ్స్, వాకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. జస్ట్ ఇప్పుడే కూర్చున్నా. 8:30 అవుతుంది టైం వచ్చేసి. ఇవి వచ్చేసి మా ట్యాంక్ అన్నమాట, వాటర్ ట్యాంకర్స్. ఒకటి మంజీరా వాటర్ది, ఒకటి నార్మల్ వాటర్ది. సో ఇప్పుడైతే కిందికి వెళ్ళాలి. ఆల్మోస్ట్ మార్నింగ్ వచ్చేదాన్ని, బాగా చల్లగా ఉంది కదా అని చెప్పేసి ఏమంటారు వంటకి ఇట్లా అన్నీ కంప్లీట్ చేసేసుకొని 8 కల్లా కంప్లీట్ చేసేసుకున్నా. 8 కల్లా కంప్లీట్ చేసేసుకొని పైనకి వచ్చిన. ఎందుకంటే అప్పటికి కొంచెం ఎండ వస్తుంది, మనకు కూడా చలి ఉండదు, పని కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు స్నానం చేసుకొని ఇంకా బట్టలు ఒకటి ఉతికేసి డ్యూటీకి వెళ్ళిపోవడమే ఒకటి బ్యాలెన్స్ ఉంటుంది అన్నమాట. సో ఎండ కూడా బాగా వస్తుంది, చలి అయితే ఏం లేదు. ఇంతసేపు వాకింగ్ చేసినా కదా, కొంచెం చెమటలా ఉంది, ఉబ్బరంగా ఉంది. సో కొద్దిసేపు అట్లా కూర్చొని కిందకి అయితే వెళ్ళాలి. కిందకి వెళ్ళేసి ఇంకా స్నానం చేసుకొని బట్టలు ఉతికేసేయాలి. ఇంకా మా ఊళ్ళు లేచిరో లేవలేదో అయితే తెలియదు. టిఫిన్ కూడా అయితే ఏం చేయలేదు, జస్ట్ రైస్ అంతే. రైస్ ఒకటి వేసేసిన అనమాట. మా ఆయన లేవలేదు, మా మామయ్య లేవలేదు. ఇంకా వాళ్ళకు ఇంకా ఛాయ్ పోయాలి కిందికి పోయి. వాళ్ళు వేసారో లేవలేదో చూసి దాన్ని బట్టి వేయాలి. ఇంకా ఛాయ్ గిట్లా అన్నీ పెట్టేసి వచ్చిన. జస్ట్ అవి వెయిట్ చేసి వాళ్ళకు పోసేస్తే సరిపోతుంది. సో కిందికి వెళ్దాం పదండి. కొద్దిసేపు కూర్చొని వెళ్దాం అనుకుంటున్నా. కొద్దిసేపు కూర్చున్నాక కిందికి వెళ్దాం. ఇట్లా వాకింగ్ చేసేసరికి కొద్దిసేపు బాగా అలసిపోయినట్టు అవుతుంది. కొద్దిసేపటికి మన బాడీ మనకు ఫ్రీగా అనిపిస్తుంది అన్నమాట. అంతా ఏమంటారు వెయిట్ లాగా కాకుండా కొంచెం ఫ్రీగా ఉంటుంది అన్నమాట వాకింగ్ చేస్తే. డైలీ మీరు కూడా వేయండి. నార్మల్గా అయితే నేను కూడా వాక్ ఏం చేయను. ఈ మధ్యలో అయితే రెగ్యులర్గా చేస్తున్నాను వాకింగ్కి అయితే. డైలీ వస్తున్నాను. పైనకి రావడం వీలు కాకపోతే మా ఇంట్లో అటు వంట చేసుకుంటూ సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ అయితే వేయడం అయితే ప్రాక్టీస్ చేస్తున్నాను అన్నమాట. ఇంకా అన్ని రోజులు ఒకలా ఉండదు. ఒక్కొక్క రోజు వర్క్ ఎక్కువ ఉంటుంది, ఒక్కొక్క ఇంట్లో పనులు ఎక్కువ ఉంటాయి, ఒక్కొక్క రోజు తక్కువ ఉంటుంది. సో ఏం చేస్తే తక్కువ ఉన్న రోజు అయితే ఇట్లా పైనకు వచ్చి 8 కల్లా కంప్లీట్ అయిపోతేనేమో ఇట్లా పైనకు వచ్చి వాకింగ్ చేస్తాను. లేదంటే కిందనే కిచెన్లో ఇంకా సాంగ్స్ పెట్టుకొని అక్కడనే డాన్స్ చేసుకుంటూ వంట చేస్తాను అన్నమాట. ఆల్మోస్ట్ అయితే అట్లానే చేస్తాను. ఎప్పుడైనా టైం వీలైతే మాత్రమే పైనకు వచ్చేస్తా. మా వాళ్ళు ఎవరు లేవనట్టున్నారు. ఇంకా కిందికి వెళ్ళాలి. కొద్దిసేపు కూర్చొని వెళ్దాం, ఎందుకంటే ఇప్పుడే వాకింగ్ కంప్లీట్ అయిపోయింది కదా. కొద్దిసేపు కూర్చొని వెళ్తా. సో కిందికి వెళ్తున్నాం. మా వాళ్ళు ఏం చేస్తారో చూపిస్తా. నాకు తెలిసి మ్యాక్సిమం లేవనట్లే వాళ్ళు. ఇక్కడైతే అందరం బట్టలు ఆరేసుకుంటాం కదా. ఈ ప్లేస్లో మేము బట్టలు ఆరేసుకుంటాము. సో ఇక్కడ కాకుండా ఇంకా పైన ఉంది కదా, అక్కడ పైనకి వెళ్ళి అయితే వాకింగ్ చేస్తాను నేనైతే. చూడండి, ఒక్క దగ్గరనైనా బట్టలు ఖాళీ ఉన్నాయో అట్లా ఉంటుంది అన్నమాట ఫుల్గా. పదండి కిందికి అయితే వెళ్దాం. సో వంటనైతే కంప్లీట్ అయిపోయింది. చూడండి అన్నీ కంప్లీట్ చేసేసుకున్నాం. ఇంకా గిన్నెలు కడిగేసేయాలి. గ్రీన్ పీస్ ఫ్రై చూడండి, పందిలా పడుకొని ఉండు. 8:30 అవుతుంది టైము. అయ్యి సార్, గుడ్ మార్నింగ్. లేచినావా? ఓ రక్షణ, గుడ్ మార్నింగ్. గింత లేటా? 8:40 అవుతుంది. బ్రెయిన్ ఉందా? ఎందుకు ఈరోజు డ్యూటీ లేదా? మరి పోవా? పో, నాకు కూడా టైం అవుతుంది. నేను కూడా వాటర్ పెట్టుకోవాలి. పందిలా పడుకొని ఉండి ఇంకా లేవలేదు. నేను స్నానానికి పోతున్నాం. సో ఫ్రెండ్స్, ఫైనల్ అయితే రెడీ అయిపోయినాం. డ్యూటీకి అయితే వెళ్ళిపోతున్నాం. మాకు లేట్ అయింది, ఈయనకు లేట్ అయిందట, నాకైతే ఇంకా కాలేదు, టైం ఉంది. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్.
ఆయనకు లేట్ అవుతుందట. సో మేమైతే వెళ్ళిపోతున్నాం. నాకైతే ఇంకా టైం కాలేదు. నీకుందిగా పని. ఇంత దూరం వస్తలేదే బాబా. సో మా అపార్ట్మెంట్ వచ్చేసి ఇది కనిపిస్తుందో లేదో. ఆయన ఎటు పోయినావు? ఒకటి సైడ్ బైక్ తీస్తున్నాడు. అగో గల్లీలో ఉన్నాడు. ఇక్కడ చూడండి, అగో అక్కడ బైక్ తీస్తున్నాడు. ఆయన కనిపిస్తలేదట, లైట్లు వేసుకోండు. ఫైనల్ అయితే స్టార్ట్ అయిపోయింది. నన్ను దింపేసి ఎక్కడబ్బా నీ పని? నీ పని ఎక్కడ? మొదలు ఉందా? నేను శారద దగ్గర దింపేసి మొదలు. ఎండ బాగా వస్తుంది ఇప్పుడు, ఇంతసేపు రాలేదు. గేట్ కూడా తొందరగా వస్తారు కదా. పల్లి పట్టొద్దా? పల్లి పట్టు ఘోరంగా సెలవు పెడుతుంది బాబా. ఈరోజు నిన్నటి నుండి అయితే ఇంకా బాగా సెలవు పెడుతుంది కదా. ఫైనల్లీ పల్లిపట్టి లొకేషన్కి వచ్చేసాము. వాళ్ళుగా అన్న 4 పల్లిపట్టి ఇవ్వరా? పల్లిపట్టి 4 నడ. ఫ్రెండ్స్ ఆయనకు లేట్ అవుతుందని చెప్పి నన్ను అయితే ఇక్కడ రోడ్డు పైన దింపేసిండు. స్టోర్ దగ్గరనైతే దింపలేదు, వెళ్ళాలి ఇప్పుడు. నేనే బై వాక్లో వెళ్ళిపోవాలి కదా. సో అట్లా వెళ్ళిపోవాలి. లావిష్ దగ్గర దింపేసిండు, లేట్ అయిపోతుందంట. అయితే స్టోర్ దగ్గరకు అయితే వచ్చేసిన ఫ్రెండ్. షట్టర్ లెవెల్ మస్తు బరువు ఉంటుంది. సో ఎవరైనా హెల్పింగ్కి వస్తే లేపాలి అది. ఇదిగో చూడండి, లావిష్ దగ్గర ఒక కిరాణా షాప్ ఉంటుంది. అక్కడ పల్లి చిక్కీలు బాగుంటాయి అన్నమాట. సో మేమైతే రోజు కొనుక్కుంటాం ఇవి. డైలీ 20 రూపీస్, అంటే ఈచ్ వన్ 5 రూపీస్. డైలీ 4 తీసుకుంటాం. నాకు 2, మా ఆయనకు 2. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. మీరు ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి. నేను పెట్టేస్తాను నా ఛానల్ అని, యూట్యూబ్ దానికోసమనే వచ్చినావు ఇప్పుడు, ఇది లేపడం కోసం. థ్యాంక్ యూ. ఓపెన్ చేసిన, ఎవరు లేరానే నిల్చున్నా. ఒక్కదానికి లేవదు కదా, పందిలా ఉంటుంది ఇది. వెళ్ళిపోయినా, లేట్ అవుతుందని చెప్పి వెళ్ళిపోయినా. ఆయన స్టార్కి అయితే వచ్చేసి ఇంకా స్టార్ట్ చేసేయాలి ఇంకా వరకు. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ అందరికీ. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.